ఏంది మామ యూకేలో ఎప్పుడు జాకెట్లు వేసుకొని చలికి చచ్చిపోయేవాళ్ళం. అట్లాంటిది ఈ సమ్మర్ అయితే మాత్రం అసలుకి జాకెట్లు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నా ఫ్రెండ్ అయితే ఈరోజు బయట షాపింగ్కి వెళ్దామని చెప్పేసి బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళి చూడగానే టెంపరేచర్ అయితే 32 డిగ్రీలు ఉంది. అదే మన ఏరియాలో ఎంత ఉందో ప్లీజ్ కామెంట్ ఉంది బిలో సెక్షన్. సరే ఈరోజు ఆఫ్ ఉంది కదా అని చెప్పేసి రూమ్లోకి ఎక్వేరియం అండ్ ఫిషెస్ తీసుకుందామని చెప్పేసి బజార్కి వచ్చాము. సో రావంగానే ఇక్కడైతే నార్థంప్టన్లోని వైట్ రోజ్ అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో అయితే ఇక్కడ ఎక్వేరియం అండ్ ఫిషెస్, మన గార్డెన్కి కావాల్సిన థింగ్స్ కానీ, చిన్న చిన్న ఫ్లవర్ చెట్లు కానీ, ఇంకా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలు ఉన్నాయి. మన ఫార్మింగ్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. సరే మనమైతే ఇక్కడికి వచ్చింది ఫిషెస్ తీసుకోవడానికి, ఎక్వేరియం తీసుకోవడానికి. సరే ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఫిషెస్ అయితే చాలా రకాలు ఉన్నాయి, కొన్ని వందల రకాలు ఉన్నాయి. నాకు అసలు ఆ కలర్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. సరే ఇంకా చూస్తూ ఉన్నాము. మేమైతే చిన్న పిల్లలు తీసుకుందామని చెప్పేసి వచ్చాము. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచామన్నమాట. పిలిచి సో మాకు ఈ కలర్స్ కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసామన్నమాట. అందులో అయితే బ్లాక్, ఎల్లో, సో ఆరెంజ్ కలర్ ఇవన్నీ తీసుకొని ఆమెకి చెప్పాము. ఆమె ఒక నెట్ అయితే తీసుకొని మనకి అక్కడ కవర్ కనపడుతుంది కదా, ఆ కవర్లో అయితే వేసి నీట్గా అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చింది. సో అవన్నీ తీసుకొని మనం అయితే ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ సెంటర్కి అయితే వెళ్ళాము. సో మొత్తానికి బిల్ చేయించుకొని బయటకు వచ్చేదనమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ లండన్ బతుకులు. థ్యాంక్ యూ గాయ్స్.